సినిమాకి వైజాగ్ వస్తూనే ఉంటాను. రిలీజ్ ముందు ఇక్కడికి రావాలి, ఇక్కడ చాలా స్పెషల్. నన్ను ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర ఇప్పటి నుంచి ఇదిగో అసలు ఎప్పుడు బాగుంటాయి నాకు ఉత్తరాంధ్ర ఇక్కడి నుంచి అంతా నా కలెక్షన్స్ కానీ లేకపోతే అందరూ చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన సినిమాలు ఓకే అన్నీ బాగా నచ్చాయి, కొన్ని నచ్చలేదు, కొన్ని బాగా నచ్చాయి, అంతా ఓకే. కానీ చెన్నై లవ్ స్టోరీ సినిమా ఎప్పుడు లేనంత కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. అరే ఇలాంటి ప్రేమ కథ మనోళ్ళు చూడలేదు, స్క్రీన్ పైన మనోళ్ళు చూసి చాలా బాగా ఎక్సైట్ అవుతారు. అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి కదా, ఒక సినిమాకి తెలియకుండానే ఒక లైఫ్ ఏర్పడుతుంది. ఈ సినిమాకి నేను నమ్ముతున్నాను. అది చూస్తున్నంతసేపు 3 గంటల పాటు మీరు అసలు ఏదో మీకు జరిగితే ఎలా ఉంటుందా అని చెప్పి మీరు రిలేట్ అవ్వడము, లేకపోతే ఇలాంటి కాన్వర్జేషన్స్ మనం ముందు చూడలేదు కదా అని ఒక ట్రాన్స్లోకి వెళ్తారు. మీకు చాలా బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. సో జూలై 24th ఈ ప్రేమ కథ వయసుతో సంబంధం లేదు, పెద్ద లేదు చిన్న లేదు, అందరికీ నచ్చుతుంది. సో మీ ఫ్యామిలీ వాళ్ళందరితో కలిసి మిస్ అవ్వకుండా జూలై 24th సినిమా చూడండి. ఐ ప్రామిస్ యూ దట్ మీకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అందరికీ నమస్కారం. బాగున్నారు అందరూ? థ్యాంక్ యూ. సో వైజాగ్కి రావడం సిటీ ఆఫ్ డెస్టినీ నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రతి సినిమా ప్రమోషన్కి వైజాగ్కి ఖచ్చితంగా వస్తూ ఉంటాను. సో మా చెన్నై లవ్ స్టోరీ సినిమా జూలై 24th రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్కి కావచ్చు, రిలీజ్ అయిన 4 పాటలకి, నిన్నే రిలీజ్ అయిన మా ట్రైలర్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయినేంటి ఒక అద్భుతమైన మంచి తెలుగు ప్రేమ కథను చేసినందుకు. కానీ చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టాము, అదే ట్విస్ట్, అదేంటో మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలి. మీ సపోర్ట్కి, మీ ఎంకరేజ్మెంట్కి చాలా చాలా థ్యాంక్స్. సినిమా రిలీజ్ అవబోతుంది, ఖచ్చితంగా అందరి థియేటర్స్లో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.